ఎన్నికల మేనిఫెస్టోలో రైతులకు ఇచ్చిన హామీలు, రైతులకు 2 లక్షలు అందరికీ రుణమాఫీ చేస్తామని చెప్పడం జరిగింది. అదే రైతు భరోసా 15,000 ఇస్తాం. ఇవాళ తెలంగాణ ప్రభుత్వం 10,000 బిచ్చమిస్తుందా అని చెప్పి ఆ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడినాడు. కానీ ఈరోజు 15,000 ఇచ్చిన వాగ్దానం ఇలా 12,000 పరిమితమైంది. ఈ 2 లక్షల రుణమాఫీ 50%, 50% మాత్రం రైతులకు మాత్రమే రుణమాఫీ అయింది. ఇవాళ మనము ఏదైనా బోనస్, ఓట్లకు బోనస్ ఇస్తామంటే కూడా సగమే 50% సగమే ఇవ్వడం జరిగింది. అంటే ప్రతి దాంట్లో కూడా కోత ఇస్తున్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం, అన్ని జూట ప్రభుత్వం. ఇవాళ రైతులకు ఇచ్చిన వాగ్దానాలన్నీ అమలు చేయలేకపోతుంది. ఇవాళ రైతులకైతే ఏవైతే విషయాలు ఇచ్చిందో, మనకు కౌలు రైతులకు రుణమాఫీ ఇస్తామని చెప్పిండ్రు, కౌలు రైతులకు రైతు భరోసా ఇస్తామని చెప్పిండ్రు. ప్రతి ఒక్క రుణమాఫీ కూడా ఎక్కడెక్కడ జరగలేదు. కానీ వాళ్ళు మాట్లాడుతున్నారు, తలా ఒక మంత్రి ఒక రకంగా మాట్లాడుతూ ఉన్నారు. ముఖ్యమంత్రి మాట్లాడిన మాటకు ఒక్కటి కూడా ఆయన మాట్లాడిన మాటకు అర్థం లేకుండా పోయింది. ఇవాళ ఎన్నికల మేనిఫెస్టో మాట్లాడిన తర్వాత ప్రజలకు ఇచ్చిన వాగ్దానం తప్పక నెరవేర్చాలి. ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా 2 లక్షల రుణమాఫీని పూర్తయిందని చెప్పి వాగ్దానం మాట్లాడుతున్నావు, తప్పు అది. గ్రామాలకు తెలుసుకోండి, ఖచ్చితంగా 50% రుణమాఫీ అయింది. ఇప్పుడు మీ 15,000 రైతు భరోసాను 12,000 కుదించడము ఇది చాలా అన్యాయము. ఖచ్చితంగా ఇవాళ రైతులకు మోసం చేస్తున్నారు, రైతులకు అన్ని రకాలుగా మీరు అన్యాయం చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా బేషరతుగా రైతులకు ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయాలి. మీరు ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయకపోతే ఖచ్చితంగా పదవి నుంచి తప్పుకోవాలని చెప్పి నేను డిమాండ్ చేస్తాను. రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం రైతుల మీద కక్ష సాధన చర్యలు చేసుకుంటూ రైతులకు రైతు భరోసా ఇస్తానని చెప్పేసి మళ్ళీ రైతులందరూ దరఖాస్తు పెట్టుకోవాలి, మళ్ళీ రైతులను 12,000 ఇస్తాము, రుణమాఫీ కూడా ఏ రకంగా సాహసం చేసిండ్రో రైతు భరోసా కూడా అదే రకంగా చేయడానికి కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. అది కరెక్ట్ కాదు. రైతులకు సగం రుణమాఫీ చేతులు దులుపుకున్నట్టే ఈ రైతు భరోసా కూడా ఆంక్షలు పెట్టి ఐటీ ఉన్నోళ్ళకి కాదు, ఒకటే కుటుంబంలో ఉన్న వాళ్ళకు ఆ కుటుంబం ఈ కుటుంబం లిమిట్ తీసుకొని ఇవన్నీ కూడా ఎక్కువ శాసాలు చెప్తే వేరే విషయం కాదనే విషయాన్ని కూడా మేము ప్రజలకు తెలియజేస్తూ, ఈ విషయాన్ని కూడా నీవు 6 గ్యారెంటీలను ఒక గ్యారెంటీ కూడా పూర్వముట చేయకుండా ఈ పండుగ ఆ పండుగల పేరు చెప్పుకొని ముందుకు తీసుకుపోయి కాలయాపన చేసే తప్ప ఇప్పటికి రెండు దఫాలు వేసేది ఉండే రైతు భరోసా. మరి ఇప్పటి కూడా నీ పెంచిన పెన్ను ప్రకారం 7,500 ఇప్పటికే వేయలే. అంతకుముందు వేసిన ఎవరో మా కేసీఆర్ ప్రభుత్వంలో ఉన్నటువంటి రైతు బంధు పైసలు వేసినావు, చేతులు దులుపుకున్నావు. ఇప్పుడు వేయాల్సి వచ్చింది, సంక్రాంతి పోయింది, మళ్ళీ 26 జనవరి చెప్తున్నావు. ఇదే రకంగా 15,000 మళ్ళీ 12,000 చెప్తున్నావు. ఈ రకంగా రైతులను మోసం చేసుకుంటా రైతు రుణమాఫీ సహసాయం చేసి రైతు భరోసా సహసాయం ఇచ్చి మళ్ళా రకంగా ఫర్టిలైజర్ రేట్లు కూడా పెంచారు, డిఏపి రేట్లు కూడా పెంచారు. 14 నుంచి 1650 వరకు తీసుకుపోయాను. అంటే ఇదంతా కూడా రైతుల మీద కక్ష సాధన చర్య చేసుకుంటా నీవు సీఎం కుర్చీలో కూర్చొని నా ఇంత మనాడే లేదని కప్పాలు కొడితే మాత్రం రైతులందరూ కూడా తిరగబడతారు. ఈ కాంగ్రెస్ పాలన మీద ఏమి చేస్తారనేది వాస్తవం అందరూ కూడా గమనించాలి. మంత్రులు కూడా ఒక కోఆర్డినేషన్ తో లేకుండా మాట్లాడతారు. ఒక ఆయన బయట ఒకటి మాట్లాడతారు, లోపల ఒకటి మాట్లాడతారు, క్యాబినెట్ లో ఇంకోటి మాట్లాడతారు. 15,000 ఇస్తామని చెప్పి 12,000 అని మాట్లాడడం ఇది విదూరకరం, చేతగాంతనానికి నిదర్శనం. చేతనైనోడు అయితే వాస్తవానికి రైతుల అప్లికేషన్ ఎందుకు పెట్టుకోవాలి? నీతో డేటా ఉంది, రైతు బంద్ చేసినాం, కేసీఆర్ డేటా తీసుకోలేరా? ఇవ్వని డేటా కూడా ప్రతి రైతు డేటా గవర్నమెంట్ దగ్గర ఉంది. నీకు రైతులు ఇంకా వాళ్ళు కావలకారులక, అటెండర్లక, చెప్రాజులక ఇంకా లైన్లు నిలబడి ఇంకటికి ఫర్టిలైజర్ కోసం కూడా లైన్ నిలబడినట్టుగా ఇప్పుడు మళ్ళా రైతు భరోసాకు లైన్లు నిలబడి దరఖాస్తులు పెట్టుకున్న పరిస్థితి వచ్చిందంటే రైతులను ఎక్కడి నుంచి ఎక్కడ తీసుకుపోయింది అనేది ఆలోచన చేయాలి. కేసీఆర్ గారు ఉన్నప్పుడు రైతును రాజును చేయాలని ఆలోచన చేస్తుంటే రేవంత్ రెడ్డి గారు వచ్చినాక రైతుని అటెండర్ గిరి చేపిస్తున్నాడు. ఇది క్షమించరాని నేరం. కాబట్టి వీళ్ళందరూ కూడా రైతులందరూ కూడా గమనించి రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని గద్దెదించడానికి ప్రయత్నం చేస్తాం. తప్పకుండా హామీలు నిలబెట్టుకున్న కూడా ప్రజల తరపు నుండి బీఆర్ఎస్ పోరాడుతుందని చెప్పి నేను మనవి చేస్తున్నాను.